రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. కానీ వైసీపీ మాత్రం తమ రాజకీయ ప్రాబల్యం కోసం కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ ట్రోల్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదని స్పష్టం చేశారు ఆయన. ఈ వివాదాస్పదమైన పోస్టుల వెనుక ఎవరు ఉన్నారో తేల్చి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న జనసేన నాయకులు కిరణ్ రాయల్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ఉంది. అయితే ఈ క్రమంలోనే దీనిని సహించినటువంటి వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమిలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఆరోపణలు దీన్ని ఎలా చూడాలి, ఏ విధంగా పరిగణించాలి, ఎప్పుడూ లేనంత అకృత్యమైన చేష్టలన్నీ కూడా ఇవాళ సోషల్ మీడియాలో వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఆరోపిస్తోంది. దీని పట్ల జనసేన ఎలా జనసేన కార్యకర్తలు నాయకులు ఎలా భావిస్తున్నారు అనేది తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ ఏంటి సార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎప్పుడు లేనింతగా కూటమిలో చీలికి తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని భావించవచ్చా? ఎలా చూడాలి సార్ దీన్ని? ముందు మీరు ఇందాక మాట సోషల్ మీడియాని దాటిపోయిందండి. ఇప్పుడు రోడ్డుపైకి వచ్చేసారు. సోషల్ మీడియాలో ఇన్ని రోజులు కామెంట్లు పెట్టుకునే వాళ్ళు బహిరంగ సభలు, కులం పేరుతో బహిరంగ సభలు పెట్టి ఒక డిప్యూటీ సీఎం హోదాని మర్చిపోయి ఆయన్ని తిప్పుతున్నారు. ఈరోజు వాళ్ళు అర్థం కావట్లా. ఈరోజు మేమేదో కేసు పెట్టాము, అరెస్ట్ చేసాము, రిమాండ్ చేసామని కొంతమంది కుక్కలు బాధపడుతున్నాయి. ఆ కుక్కలకి ఏం చెప్తున్నా అంటే మీరు కుక్కలే అంట, ఎందుకంటే వాళ్ళ భాష వాళ్ళకే చెప్పాలి కాబట్టి. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నా, వాళ్ళు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారినో, డిప్యూటీ సీఎం గారినో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక నాయకులు అంటే రాజకీయ విమర్శలు మేము చేసుకుంటాం. వాళ్ళ దేశానికే ప్రమాదం. ఆ రావాలని ఎవడైతే ఉన్నాడో రాక్షసుడు, అతను కులం ముద్ర వేసుకొని, మతం ముద్ర వేసుకొని పనిచేస్తున్నాడో, అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే ప్రమాదకరం. అతని ఫోన్లో డేటా సేకరించారు పోలీసులు. అతను మోయోవిస్టు మనోభావాలు ఉన్నాయి, మావోజావాలు ఉన్నాయి. అదేవిధంగా టెర్రరిస్టు, ఉన్మాదులు వాళ్ళకు వీడియోలు చూడడము, అవన్నీ కూడా ప్రేరేపించేవి. అవన్నీ హిప్నాటిజం చేయడం అవకాశం ఉంటుంది దాంట్లో. ఆ హిప్నాటిజం అన్నీ కూడా వాడు ప్రజల మీద ప్రయోగిస్తున్నారు. ఒక జనరేషన్, ఒక చిన్న జనరేషన్, ఒక కులం జనరేషన్ వాడు చెడగొడుతున్నాడు. ఇలా ఉండాలి, మనం ఇలా చేయాలి, మనం దాడులు చేయాలి, ఇలా చేయాలి, ప్రశ్నించాలి అని. ప్రశ్న అసలు నువ్వు ఎవడు ప్రశ్నించడానికి? నీకేం అర్హత అవుతుంది? ఎవడేం ప్రశ్నించవచ్చు? నీలాంటి వాడు ప్రశ్నించవచ్చా? అవన్నీ కూడా ఎలా ఉందంటే చూసే కొద్దీ ఇది ఒక పార్టీ ఎందుకు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేయాలి, కాపు కులాన్ని డ్యామేజ్ చేయాలని చెప్పి కాపు కులంతో అనేక మీటింగ్లు పెట్టించిన వర్కౌట్ కాంది. చివరికి దళితులతో మమ్మల్ని దాడి చేయిద్దామని చెప్పి దళితులకి డిప్యూటీ సీఎం పదవి ఆశ చూపించి ఈరోజు మా పైన పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడని మాటలు, మేము కూడా మాట్లాడిన మాటలు మాట్లాడించి బహిరంగ సభలు పెట్టి దాని మీద యాక్షన్ తీసుకున్నాము. బెయిల్ వచ్చింది. కానీ అతను అతని వీడియోలు చూసే కొద్దీ అతని దేశానికే ప్రమాదం. ఒక రకమైన ఉన్మాదిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక కింద స్థాయిలో ఉన్న యువకులని అతని వీడియో కొని చూస్తే నిజంగానే వాళ్ళు ఒక శాడిస్టులు తయారవుతారు. కాబట్టి అతను అరెస్ట్ చేశారు. దానికి మాకు సంబంధం లేదు. సార్, ఒకప్పుడు జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని విఘ్నులుగా పేర్కొన్నటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ ఏయంగా మాట్లాడడం ఎలా చూడాలి సార్? దీన్ని ఎలా పరిగణించాలి? అతను ఒక దొంగ యాక్టర్ అండి. నేను ఒకటి ప్రకాష్ ఛాలెంజ్ చేస్తా. ఏం చెప్తా అంటే, నువ్వు నిజం చెప్తా ఛాలెంజ్, ఎక్కడో గోవాలోనో, థాయిలాండ్లోనో, బ్యాంకాక్లోనో, బీచ్ల కాడో, మసాలా సెంటర్ల కాడ కూర్చోనో, బార్లో కూర్చొని వీడియోలు రిలీజ్ చేయడం కాదు. నీకు దమ్ముంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రా, వచ్చి కూర్చొని రాజకీయం చేసి ప్రశ్నించు, ఇక్కడి నుంచి మాట్లాడు, ఇక్కడ తిరుగు, అప్పుడు మాట్లాడదాం. నువ్వు ఎక్కడో కూర్చొని తాగేసి నువ్వు వాగుతావు అంటే మేము దాన్ని సీరియస్గా తీసుకుంటాం. కొన్ని రోజులు చూస్తాం, సీరియస్ తీసుకుంటాం. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే నన్ను చూస్తారు, నన్ను హైలైట్ చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకైతే పిలిచి ఎంపీ సీట్ ఇస్తారో లేదా ఎమ్మెల్యే సీట్ ఇస్తారో అనుకోవడం భ్రమ. కాబట్టి ప్రకాష్ రాజ్ ఒకటే చెప్తున్నా, నీ లిమిట్స్ నువ్వు ఉండు. లిమిట్స్ దాటితే మాత్రం కనబడిన చోటే నీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాజకీయాలు ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. కానీ వ్యక్తిగత దాడులు, రెచ్చగొట్టే దాడులు, ఇలాంటి ఉన్మాదులు ఉన్మాదులు శాడిస్టులు ఎవరైతే ఈ రకంగా ప్రజల్ని వేరే రకంగా చెడ్డదారులు ప్రేరేపించే
ఈ రావణ్ అట్లాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేయడం అంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్రే ఉంది, వీళ్ళంతా రాష్ట్రం మీద కుట్ర చేస్తున్న అనుమానం అయితే ఉందన్న. కాబట్టి ప్రకాష్ రాజ్ కూడా అరెస్ట్ చేసి విచారిస్తే బాగుందని చెప్పి కూడా నేను ఏపీ పోలీసులు కోరుకుంటున్నాను. చివరిగా అంటే ఇవాళ ఒకవైపు ప్రకాష్ రాజు, ఒకవైపు రావణ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి డిప్యూటీ సీఎం మీద దాడి చేయడం, దీన్ని ఎలా చూడాలి? భవిష్యత్తులో వీటికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా లేదా? జనసేన పార్టీకి మీరు ఎలా వస్తుంది ఏంటి? అన్న ఒకటి, ప్రశ్నించే వాళ్ళని మనం పులిస్టాప్ ఎలా పెట్టలేము, ఎవరో ప్రశ్నించవచ్చు. మేము లాస్ట్ గవర్నమెంట్లో మేము కూడా అనేక ప్రశ్నలు వేసినాం, ప్రశ్నించాం, అడిగాం, పోరాటాలు చేసాం. కానీ లిమిట్ దాటి పరిధి దాటి మాట్లాడితే, పరిధి దాటి హ్యాండిల్ చేయాలనుకుంటే మేము ఖచ్చితంగా పులిస్ స్టాప్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపించాం. భవిష్యత్తులో ఏదైనా సరే రాజకీయ విమర్శలు అంటే రాజకీయ విమర్శలు చేయండి, కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళని వీళ్ళు విమర్శిస్తే మాత్రం ఖబర్దార్. ఇది ముఖ్యంగా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వికృత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అంటే వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ఇలాంటి టార్గెట్లు చేస్తూ వికృత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని చెప్పి కూడా జనసేన నాయకులు స్పష్టం చేస్తారు. దీని పట్ల పోలీసులు లోతుగా విచారించి చట్టపరంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా, ఇలాంటి వాటికి కళ్ళెం వేయాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో పోలీసుల చట్టాన్ని సైతం ఉల్లంఘించి ఇలాంటి వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తే వస్తే మాత్రం జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటారని చెప్పి కూడా హెచ్చరించారు. విడుదల శ్రామకృష్ణ, రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.